మణికొండలో పంచవటి కాలనీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది నిన్న. ఎందుకంటే గన్తో కాల్పులు వినిపించాయి అక్కడ. దాంతో చుట్టుపక్కల వాళ్ళంతా భయభ్రాంతం చెందారు. సో దీని మీద ఆరాధిస్తే ఏం జరిగిందని, ఇది రాయలసీమకి లింక్ అయింది. రాయలసీమలో ఉండి గతంలో డిప్యూటీ జగన్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఉన్న కృష్ణమూర్తి వాళ్ళ బ్రదర్ ప్రభాకర్ అని ఆయన తనకున్న లైసెన్స్డ్ రివాల్వర్ తీసుకొని గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపాడని చెప్తున్నారు. దీని మీద ప్రాథమికంగా ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఆల్రెడీ రాయదుర్గంలో కంప్లైంట్ నమోదైంది. రాయదుర్గం పోలీసులు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ ప్రాథమిక విచారణలో ఇప్పటివరకు బయటకు వస్తున్న విషయాలు ఏంటంటే, ఈ కృష్ణమూర్తి వాళ్ళ తమ్ముడు ప్రభాకర్ అని ఉన్నాడు. ఆ ప్రభాకర్ ఒక స్థల వివాదానికి సంబంధించి ఆ ఓనర్ స్థలాన్ని ఖాళీ చేయమని గొడవ చేశారు. ఓనర్ ఖాళీ చేయట్లేదు కాబట్టి వాళ్ళని బెదిరించడం కోసం కాల్పులు జరిపారు. ఆ తర్వాత వాళ్ళని భయభ్రాంతం చేసి వాళ్ళందరినీ బలవంతంగా బయటికి తోసేసి గేటుకి లాక్ చేసుకుని వెళ్ళారు అని అంటున్నారు. ఇప్పుడు ఎవరైతే ఆ ఓనర్స్ అంటే ఇలా స్థల వివాదంలో ఉందని చెప్తున్నారు. ఈ ప్రభాకర్ ఏమో ఇది మాది అంటున్నాడు, అక్కడ ఉన్న వాళ్ళేమో ఇది మాది అంటున్నారు. సో ఇది కోర్టులో తేల్చుకోవాల్సిన అంశాన్ని గన్తో తేల్చుకునే ఒక కల్చర్ గతంలో రాయలసీమలో ఉండేది. ఇప్పుడు నిజానికి తగ్గింది అది. ముఖ్యంగా ఒకప్పుడు చూసుకున్నప్పుడు అంటే మనకి బీఆర్ఎస్ రాకముందు చూసుకుంటే హైదరాబాద్ అంతా కూడా రాయలసీమ ఫ్యాక్షనిస్టులతో నిండిపోయింది. పెట్టాల రవి కావచ్చు, లేకపోతే మొత్తం ఆమె అఖిల ప్రియ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత కూడా కిడ్నాప్ కూడా చేసింది ఆమె. చివరికి ఆమె జైల్లో కూడా కూర్చోవాల్సి వచ్చింది. చంద్రబాబు కూడా సపోర్ట్ చేయలేదు అప్పుడు. అంటే ఒకప్పుడు ఏంటంటే రాయలసీమ ఫ్యాక్షనిస్టుల్లో ప్రధానంగా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ స్ట్రక్చర్ చూస్తే కమ్మ రెడ్డి వీళ్ళు ప్రధానంగా ల్యాండ్ క్లాస్ అంటారు. వీళ్ళు అంటే ల్యాండ్ ఓనర్ క్లాస్, ప్రొవిన్షియల్ క్లాస్ అంటారు వీళ్ళని. అంటే ఒక రకం ప్రాంతీయ పెత్తందారి వర్గం. వీళ్ళు న్యూ రిచ్ అని కూడా పిలుస్తారు అనమాట. ఈ న్యూ రిచ్ కి ఏంటంటే అగ్రెసివ్ గా ఆస్తులను సంపాదించుకోవడం, అగ్రెసివ్ గా సంపదను పోగు చేసుకోవడం అనేది ఉంటది. వీళ్ళకి ఏ రకమైన వాల్యూ సిస్టమ్స్ ఉండవు. ట్రెడిషనల్ రిచ్ కి కొంత వాల్యూ సిస్టమ్స్ ఉంటాయి. అంటే జమీందారీ కావచ్చు, లేకపోతే ట్రెడిషనల్ గా సంపద ఉన్న వాళ్ళకి కొన్ని రకాల వాల్యూ సిస్టమ్స్ ఫాలో అవుతారు. ఈ న్యూ రిచ్ కి అగ్రెసివ్ గా వాళ్ళు సంపాదన ఉంటారు, ఆడుకోవడం అనేది ఉంటది. అది రాయలసీమ కల్చర్ లో పార్ట్ అనమాట. మనకి అక్కడ కమ్మ సెక్షన్ చూసుకుంటే కాటన్ అండ్ కార్నవాలిస్ వీళ్ళిద్దరు బ్రిటిష్ వాళ్ళు. కాటన్ ఏమో బ్రిడ్జ్ కట్టడం, అక్కడ ఆనకట్టలు కట్టడం వల్ల వాటర్ సోర్స్ దొరికింది. కార్నవాలిస్ ఏమో రైతువారీ పద్ధతి. అంటే అంతకుముందు భూమిలో పండే పంటకి ట్యాక్స్లు ఉండేవి. ఈయన వచ్చి ఏంటంటే ల్యాండ్ ని ఫిక్స్ గా విభజించేసి ల్యాండ్ లో నువ్వు ఏ పంటను వేసుకో, ఇంత ట్యాక్స్ కట్టు అనేది రూల్ పెట్టారు. దానివల్ల కమర్షియల్ క్రాప్స్ పెరిగాయి. కమర్షియల్ క్రాప్స్ కి ట్రేడింగ్ పెరిగింది. ట్రేడింగ్ వల్ల పట్టణాల్లోకి రావడం, పట్టణాల్లో పిల్లల్ని ఎడ్యుకేషన్లోకి రావడం, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఎరువుల ఫ్యాక్టరీలు కావచ్చు, షుగర్ ఇండస్ట్రీస్ కావచ్చు, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ కమ్మా సెక్షన్. అట్లా వాళ్ళు క్యాపిటలిస్టులుగా ఎదిగారు. కమ్మా ఫెడరల్ నుంచి క్యాపిటలిస్టులుగా ఎదిగారు. అదే టైంలో రెడ్లేమో చెన్నైలో రైల్వే కాంట్రాక్టర్లు ఇలా కాంట్రాక్టింగ్ రంగంలోకి వీళ్ళు వెళ్ళారు. సో అందువల్ల వీళ్ళలో కమ్మా సెక్షన్ లో సొఫిస్టికేషన్ కనబడుతుంది, రెడ్డి సెక్షన్ లో రౌడీజం మనకి కనబడుతుంది. దీనికి హిస్టారిక్ రీజన్స్ ఇవి ప్రధానంగా. సో అక్కడ నుంచి ఫ్యాక్షనిజం బ్యాక్గ్రౌండ్ కూడా. ఎందుకంటే ఒకప్పుడు పాలేగార్స్ తో ఉండేవాళ్ళు రాయలసీమలో. పాలేగార్స్ 10 ఊర్లు 20 ఊర్లకి వాళ్ళు రాజని చెప్పుకొని ఉండేవాళ్ళు. వాళ్ళంతా కూడా ఇలాగే బిహేవ్ చేసేవాళ్ళు. సో అలాగా పాలేగార్ సంస్కృతే ఫ్యాక్షనిస్టులుగా తర్వాత కాలంలో రూపాంతరం చెందింది. ఎప్పుడైతే ల్యాండ్ అనేది ఒక వాల్యుబుల్ అసెట్ గా మారిందో, వీళ్ళు ఎక్కడ చూసినా ల్యాండ్ గ్రాబ్ చేయడం, పంచాయతీలు చేయడం, దాంట్లో ఇది చేయడం, ఈ ఒక మోడల్ డెవలప్ అయింది. సో ఆ మోడల్లో హైదరాబాద్ మీద పడ్డారు అప్పట్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. సో బీఆర్ఎస్ వచ్చినాక ఇది కట్ అయింది చాలా వరకు. అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బాగా పెరిగింది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇక్కడ పరిటాల రవి కావచ్చు,
ఇంకా జేసీ బ్రదర్స్ కావచ్చు, ఆ తర్వాత ఇదే ఇందాక చెప్పిన అఖిల ప్రియ బ్యాచ్ కావచ్చు, ఇలాగా రకరకాలుగా రాయలసీమలో ఉండే ఫ్యాక్షన్స్ అంతా ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ అప్పుడు 2000 భూమి వచ్చింది కదా, 5 భూమి రావడంతో ల్యాండ్ కి వాల్యూ విపరీతంగా పెరిగిపోయింది. సో అక్కడి నుంచి ఇంకో వాళ్ళు గద్దల్లాగా లేకపోతే రకరకాలుగా వాలి మొత్తం ఇక్కడ కబ్జాలు చేయడం మొదలు పెట్టారు. దాంతో పాటు గన్ కల్చర్ కూడా వచ్చింది. అంతకుముందు మనకి గన్ కల్చర్ తక్కువ, కొట్టుకుంటే కత్తులతో పొడుచుకోవడం ఇవి ఉండేది. గన్ కల్చర్, బాంబుల కల్చర్ ఇవన్నిటిని కూడా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు ఇక్కడికి. అక్కడి నుంచి రెండోది ఆర్గనైజ్డ్ ఉంటారు వాళ్ళు. ఒక నక్సలైట్ల తర్వాత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయగలిగేది ఫ్యాక్షనిస్టులే.